నవీన్ అన్న ఒక మాటకి చిన్న సరదా వ్యాఖ్యంత. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఎపిఫనీ. EPIPHANY, ఎపిఫనీ. ఇది మొట్టమొదటిసారి నేను ర్యాంగో అనే సినిమా చూసినప్పుడు అందులో విన్నది. ఆ క్యారెక్టర్ అంటది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎపిఫనీ అంట. వాట్ ఈస్ ఎపిఫనీ అన్నప్పుడు అప్పుడు చూసిన డిక్షనరీ అంటే చూసే చదువుదాం. ఏ మూమెంట్ ఆఫ్ సడన్ అండ్ గ్రేట్ రెవల్యూషన్ ఆర్ రియలైజేషన్. ఒక సడన్ రెవల్యూషన్ అన్నట్టు, హఠాత్తుగా ఒకటి స్ఫురించింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఆల్రెడీ ఏదైతే నడుస్తుందో అది స్ఫురించడం వేరే. మన బోర్డు తీసుకురాపు అంటే ఒక సడన్ రెవల్యూషన్. ఓకే, ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇది అందరూ అర్థం చేసుకోదగ్గది. ఇందులో ఏమంటారు, అసలు అనవసర ఊహలకి స్కోపే లేని వివరణ ఇది. ఇంకా దీన్ని కూడా ఎవడన్నా తర్కించాలంటే వాడు మహా గొర్రె ఏంటాడు, మహా జ్ఞానం ఏంటాడు. సడన్ రెవల్యూషన్లో 2 ఉంది, సెల్ఫ్, రెండోది ఇన్నోవేషన్. ఆవిష్కరణ. ఇప్పుడు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఫోన్ ఉందా? లేదు. అప్పటి వరకు మానవ జాతి కొన్ని లక్షల మంది పుట్టారు, పోయారు, అందరూ మాట్లాడుకున్నారు. హఠాత్తుగా ఒకడికి ఎపిఫనీ వచ్చింది, అనిపించింది. ఫ్రెండ్ లేడు, వేరే ఎవరు ఉన్నాడు, ఇక్కడి నుంచి ఫ్రెండ్తో మాట్లాడడం ఎట్లా, పాసిబిలిటీ ఉందా అన్నది ఎపిఫనీ అన్నట్టు. ఆ థాట్ వచ్చినంత మాత్రం అది మేనిఫెస్ట్ కాదు, ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన ఎపిఫనీ. అక్కడి నుంచి వాడి దమాగ్ తింటది. ఇంకా ఈ ఆలోచన రావడానికి అసలు ఫౌండేషనే లేదు. ఈ మాట అర్థమైందా నవీన? అంటే ఇంతవరకు ఫోనే లేదు, అలాంటి పరికరమే లేదు, అట్లాంటి ఆలోచన ఇంతవరకు ఎవరూ చేయలేదు. మరి ఎక్కడి నుంచి పుట్టింది అది? దాన్నే ఏమన్నారు, డివైన్ ఇంటర్వెన్షన్ అన్నారు. అంటే ఒక దైవ ప్రేరణ వల్ల కలిగింది అన్నారు. అంటే లేదా ఒక మహాశక్తి. కానీ దీని యొక్క మూలంలోకి తొంగి చూస్తే మన మనసులో ఏ చెత్త లేకుండా మన జీవితాన్ని జస్ట్ జీవితంగా దర్శిస్తూ పోతే ఎపిఫనీ కలగొచ్చు. సడన్ రెవల్యూషన్స్ చాలా వస్తాయి. మన తినే తిండిలో వచ్చాయి, మన కట్టుకునే బట్టల్లో వచ్చాయి, వెహికల్స్ అవేవి భూమి మీద లేవు. సో ఇన్నోవేషన్ అంతా ఎపిఫనీయే. ఒక వ్యక్తిలో కలిగిన ఎపిఫనీ వాడు ఫస్ట్ అర్థం చేసుకొని ట్రై చేస్తాడు. ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరికి కలిసి చెప్తే వాడిని పిచ్చోడు అంటారు. ఎవరికో ఇక్కడ మాట్లాడితే అక్కడ వినబడ్డం ఏంది, పిచ్చా నీకేమన్నా, ఎట్లా వినిపిస్తుంది? అవును, ఎట్లా వినిపిస్తుంది ఏమో. తర్వాత అతను హఠాత్తుగా నీళ్ళలో దిగాడు. ఎక్కడ దిగాడు? వాటర్లో. ఎప్పుడైనా వాటర్లో మీరు దిగారా? స్విమ్మింగ్ పూల్లో నీళ్ళలో మునిగి నీళ్ళలో ఒకటి రాయి తీసుకుని గోడకు రాకితే స్పష్టంగా వినిపిస్తుంది నీళ్ళలా. ఒకవేళ నీళ్ళలో నువ్వు మాట్లాడితే నువ్వు నీళ్ళు మింగి చచ్చిపోతావు, వేరే సంగతి. ఒకవేళ నీళ్ళలో మాట్లాడితే బయట వినబడిన దానికంటే చాలా రెట్లు స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు ఏం తెలిసింది? ఒక శబ్దం ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి తరంగాలు కారణం. సో ఈ తరంగాలను అర్థం చేసుకుంటే నేను అనుకున్నది మేనిఫెస్ట్ చేయొచ్చు. తరంగాల నియంత్రణనే ఫోన్. ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన ఎపిఫనీ. ఇప్పుడు మనం కనుక్కున్న కారు నడుచుకుంటూ పోయాడు, ఎడ్ల బండి పోయాడు, ఓ రోజు ఎడ్లు చచ్చిపోయినాయి. ఎడ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. హఠాత్తుగా అనిపించింది అసలు ఈ ఎడ్ల మీద ఆధారపడకుండా ఈజ్ దెర్ ఎనీథింగ్. అక్కడ హఠాత్తుగా వచ్చినంత మాత్రం మేనిఫెస్ట్ కాలే. మనం పురాతన కాలంలో ఒక 100 ఏళ్ల క్రితం కనుక్కున్న కారు, ఇప్పటి కారు విషయం అదే ఉంది. 4 టైర్లు, ఇంజను, పైన కూర్చునే స్టీరింగ్ అంతా. ఒకప్పుడు ఇట్లా కొట్టి రావడం ఇంత స్టీరింగ్ ఉండేది, తర్వాత ఇంత ఎత్తు ఉండదు, ఇక్కడ ఉండాలి. సో ఫస్ట్ వచ్చిన థాట్ దాన్ని పట్టుకొని ఇవాల్వ్ అయితేనే ఉన్నాం ఇంకా. కానీ ఆ ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఒక మిస్టరీ. అది ఈరోజు మన చర్చ. సేమ్ ఎపిఫనీ సెల్ఫ్లో కూడా కలుగుతుంది. రమణ మహర్షిది. ఇది రమణ మహర్షి. రకరకాల వ్యక్తులు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వీడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, భయాలు, ధారణలు ఏమేమో. హఠాత్తుగా ఒక చిన్న స్ఫురణ కలిగింది, సడన్ కలిగింది అంతే. పుస్తకం చదివితే కలగలే, ఎవరో గురువుగారి ప్రవచనం వింటే కలగలే. నిజానికి పుస్తకం చదివినా గురువుగారి ప్రవచనం వినేందుకు విముక్తి లేదు. హఠాత్తుగా అనిపించింది ఇవేవి లేకుండా ఉండొచ్చు. అంటే ఏవేవి తీసేస్తే ఈ స్థితి మిగులుతుంది అన్నది ఎపిఫనీ. ఏవేవి కలిపితే ఫోన్ వస్తుంది అన్నది ఇన్నోవేషన్.
తీసేస్తే సెల్ఫ్, కలిపితే ఇన్నోవేషన్. ఈ రెండింటికి ఆధారం ఎఫిఫనీ. ఇది అర్థమైందా? సో ఈ ప్రపంచంలో మనం చూస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంతా కొన్ని వందల మంది మస్తిష్కాల్లో కలిగినటువంటి ఒక సడన్ రెవల్యూషనే. మిగతా వాళ్ళకి అనుభవిస్తున్నారు అంతే. టీవీ, మనం మంచి టీవీ తీసుకురా, ఇదెందుకు తెచ్చినావు, ఆ కంపెనీదే. టీవీ గురించి నీకేం తెలియదు, నీకు ఓన్లీ టీవీలో బొమ్మ కనిపిస్తుందని మాత్రమే తెలుసు. దాని గురించి నువ్వు అనవసరంగా బంధాలు, బంధుత్వాలు, ఇది నాది నీదని ఎక్కడికి పోతున్నావు. టీవీ తయారు చేసిన వాడిని మొట్టమొదటిసారి కదిలే దృశ్యాన్ని బంధించవచ్చు. దానికి ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్ ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ నుంచి ప్రొజెక్ట్ చేయొచ్చు, దీనికి ఒక కాంతిగా. ఇవన్నీ ఆలోచనలు వచ్చిన మొదటి క్షణాలు ఉన్నాయి చూడు, ఆ మనిషిలో ఒక అంతులేని సంవేదన కలుగుతాయి. నిజానికి ఎవరెవరైతే శిగం ఊగుతున్నారో అబద్ధపు శిగం అది, ఇక్కడ రియల్ శిగం ఇక్కడ ఉంటుంది. మొట్టమొదటిసారి యు ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఒక ఊగిపోవడం. అయితే ఎవరెవరైతే ఈ ఫస్ట్ థాట్ని ఎన్కౌంటర్ చేసిర్రో, నేను అది చెప్పాలనుకుంటుంది ఈరోజు. ఇప్పుడు ఒక థాట్ ఉంది, ఇది నీ మైండ్, ఓకేనా? నీకు వచ్చే ప్రతి థాట్ దానికి పాస్ట్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకో. పాస్ట్తో కనెక్షన్ థాట్సే వస్తున్నాయి మనకు. ఒక పెయింటింగ్ వేయాలి, ఎంతమంది చేసాను, నువ్వేం కొత్తగా చేస్తలేవు. ఆల్రెడీ ఎవరెవరో తయారు చేసిన వాటికి సంబంధించిన ఎవల్యూషన్ని నువ్వు ఆల్రెడీ పద్మావతి స్టోర్లో దొరుకుతుంది. ఇప్పుడు క్యాన్వాస్ ఎలా తయారు చేయాలని మొదట ఆలోచించిన వాడిది ఎఫిఫనీ. కొనుక్కోవడం ఎఫిఫనీ కాదు. ఎఫిఫనీ ఏమిటి? ఇప్పటి వరకు పెయింటింగ్ ఇంతమంది ఇన్ని రకాలుగా వేశారో, ఓ కొత్త పెయింటింగ్ సృష్టించడం ఎఫిఫనీ. అవే కలర్స్, బట్ యూ హ్యావ్ కంబైన్డ్ దోస్ కలర్స్. చెప్పిన కదా, కలపడమే ఇన్నోవేషన్ అని. పెయింటింగ్ అంటే కూడా కలపడమే. సెల్ఫ్ అంటే వదిలేయడం. ఏ వదిలేస్తే మిగిలిందో అది సెల్ఫ్, ఏది సరిగ్గా కలిపితే తయారైందో అది ఇన్నోవేషన్. అర్థం కాలే? నీలో మూర్ఖత్వం వదిలేస్తున్నావు, కొంచెం బాగైనా. వేరే వాళ్ళ గురించి పరిచింతన పోయింది, ఇంకొంచెం బాగుంది మైండ్. అంటే నీ మైండ్ రకరకాల విషయాల్లో ఇండల్జ్ అవుతుంది, తద్వారా బాధపడుతుంది, భయపడుతుంది. అవన్నీ కట్ చేస్తూ వచ్చినావు. దాన్ని ధ్యానం అని పేరు. ఈరోజు పొద్దున విశ్వస్ఫూర్తి ఆ గురువు గారు కరెక్టే చెప్పారు. వాళ్ళ ఉద్యమం అంతా మనకు సంబంధం లేదు, విషయం కరెక్ట్. మెడిటేషన్ అండ్ ధ్యానం ఒకటి కాదన్నాడు ఆయన. ఐ అగ్రి. అంటే అది ఆయన చెప్పలే, ఆయనకేం కాపీరైట్స్ లేవు, నాకు లేవు కాపీరైట్స్. బొచ్చడి మంది చెప్పారు అది. ఓషో ఎన్నోసార్లు చెప్పాడు, మెడిటేషన్ ధ్యానానికి ఈక్వాలెంట్ వర్డ్ అసలు ఆంగ్లంలో లేదని చెప్పిండు ఓషో. సో మెడిటేషన్ అంటే ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పాడు ఇతను. నేను ఒప్పుకుంటున్నా దానికి. ధ్యానం అంటే ఆబ్జెక్ట్ నువ్వైతే కాన్సన్ట్రేషన్ అంటే యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్ ఈజ్ యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఈజ్ ధ్యానం. యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్ ఈజ్ మెడిటేషన్. నీవు నిన్నే చూస్తుంటే ధ్యానం, నువ్వు వేరే దాన్ని చూస్తే అది ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మెడిటేషన్ అయింది. సెల్ఫ్ అంటే అన్నిటిని వదిలి నిన్ను పట్టుకోవడం. ఇన్నోవేషన్ అంటే కలపాల్సిన వాటిని కలిపి ఒకటి తయారు చేయడం. ఈ రెండు యూనిటీసే. ఈ ఫోన్ కూడా ఒక యూనిటీనే, సెల్ఫ్ కూడా ఒక యూనిటీనే. ఈ యూనిటీలో వేటి కలయిక లేదు. ఇది అద్వైత స్థితి, ఇది ఒక ఆర్గానిక్ స్టేట్, ఇది ఒక మెకానికల్ స్టేట్ అన్నట్టు. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా దీని అందం పోతుంది, ఇంకొకటి తీస్తే పడిపోతుంది, చివరికి ఫోనే ఉండదు. కానీ తీసేస్తూ పోతే ఇక్కడ మిగులుతుంది, కలుపుతూ పోతే ఇక్కడ నీకు బాధలు ఉంది. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా కలుపుకున్నావు, ఒకటి బాధ వచ్చేసింది. ఒక వస్తువు నాదనుకున్నావు, పోతే ఏడుపు వచ్చింది. ఇంకేదో అనుకున్నావు, ఇంకేదో. వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇది ఎఫిఫనీ. సో ఎవరికి కలుగుతుంది ఎఫిఫనీ అన్నది? ఎవడిలో అయితే ఏ ధారణలు లేవు, వాడు విషయాన్ని విషయంగా చూస్తున్నాడు, వాడు వర్తమానంలో జీవిస్తున్నాడు, అక్కడ స్ఫురిస్తుంది ఎఫిఫనీ. ఊరికి ఇమాజినేషన్లో ఇండల్జ్ అయ్యేవాడికి తగలదు అది. వాడిలో ఏ ఇమాజినేషన్ లేదు, వాడికి అద్భుతమైన వర్తమానపు ఏమంటారు ప్రాక్టికల్ దృష్టి ఉంది. ఆచరణాత్మకమైన దృష్టితోనే వాడి మనస్సు ఏర్పడ్డది. వాడు ఎప్పుడు కరప్ట్ కాలి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, ఎన్నో కనుక్కున్నాడు రా, బల్బు కనుక్కున్నది అతనే. ఎందుకు వచ్చిన థాటు? దీపం ఎప్పటి నుంచో ఉంది,
సో దీపానికి నూనె కావాలి, ఏది కావాలి. ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్, బల్బు కనుక్కోవాలంటే ఎన్ని కావాలి తెలుసా? నాట్ ఓన్లీ బల్బ్ ఒకటి ఉంటే సరిపోదు, కరెంటు కూడా ఉండాలి. కరెంట్ ఒకటి ఉంటే సరిపోదు, ఆ కరెంటుని దీనికి ప్రసరింపజేసేది కావాలి. అదొకటి ఉంటే సరిపోదు, కరెంట్ కంటిన్యూస్గా ఉండాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత సేఫ్టీ మెజర్స్ వచ్చినాయి. సో రకరకాల విషయాలన్నీ కలిస్తే ఇప్పుడు మనం వాడుతున్న బల్బు ఎవరు భయం లేకుండా అట్లా ప్లగ్ పెట్టుకుంటే ఇనిషియల్గా ఎంతోమంది షాకులు కొట్టి చచ్చిపోయారు, కింద పడ్డారు, గిలిగిల్లాడారు, హఠాత్తుగా బల్బు బొగ్గున ఎగిరిపోయినాయి, ఏవో జరిగినాయి. అలా జరుగుతున్న కొద్దీ తెలుస్తుంది. కానీ ఇదంతా ఏమంటారు, ఇది ఎవల్యూషన్. ఈ రెండు పదాల వల్ల ఈ రెవల్యూషన్ ఉంది కదా, నెక్స్ట్ ఎవల్యూషన్. ఇంతవరకు అర్థమైందా నవీన్? అంటే ఎనీబడీ కెన్ అండర్స్టాండ్. ఇందులో ఏ పెద్ద రాకెట్ సైన్స్ ఏంది, ఇది కూడా అర్థం కాదంటే వాళ్ళందరూ ఆశ్రమాలకు పోయి ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిద్దాను నవీన్. ఇప్పుడు బల్బ్ ఉంది, ఈ బల్బు వెలగడానికి కారణం థామస్ ఆల్వా ఎడిసన్. అంటే అసలు ఫస్ట్ దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి, కనుక్కున్న వ్యక్తి అనుభవించిందంటే మనం ఎక్కువ అనుభవిస్తున్నాం, గుర్తుపెట్టుకో కదా. సో మొట్టమొదట ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు బల్బే లేదు భూమి మీద, బల్బే లేదు, అలాంటిది ఒకటి తయారు చేయాలన్న ఆలోచననే రెవల్యూషన్, ఎఫిఫనీ. తర్వాత బల్బ్ వచ్చింది, థామస్ ఆల్వా ఎడిసన్ చచ్చిపోయిండు. అక్కడి నుంచి 50 సంవత్సరాలు బల్బ్ ఎలా ఉండాలి, సేఫ్టీ అన్నది ఎవల్యూషన్ అన్నది. ఈ రెండే మొత్తం ప్రపంచానికి నడిపించేది. ఈ రెవల్యూషన్ అన్నది లేని థాట్, ఇన్నోవేషన్. ఇది వస్తువుకు సంబంధించింది. ఇదే రెవల్యూషన్కి ఈక్వలెంట్ వర్డ్ ఉంది, అందులో కూడా ఉంది. ఏముంది? ఏ సడన్ ఏ మూమెంట్ ఆఫ్ సడన్ అండ్ గ్రేట్ రెవల్యూషన్ ఆర్ రియలైజేషన్ అన్నారు. రియలైజేషన్ సెల్ఫ్కి సంబంధించింది. ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే అర్థమైంది, ఏవేవి వదిలేస్తే బాగుంటానో తెలుసుకున్నాను. మొట్టమొదటిసారి ప్యాంటుకి జిబ్బు పెట్టినది ఎఫిఫనీ. ఎంత పెట్టాలో తెలియదు. ఇనిషియల్గా ఎన్టీఆర్ ఏమన్నారు, చాలా పెద్ద జిబ్బు ఉంటుంది, తర్వాత తెలుసుకున్నారు అంత పెద్ద జిబ్బు అక్కర్లేదు. ఎందుకంటే ఎంత బయటికి రావాలో అంత బయటకు వస్తే సరిపోతుంది, దానికి అంత జిబ్బు. తర్వాత జిబ్బే అక్కర్లేదు, ప్యాంట్ ఇట్లా కిందకంటే సరిపోతుంది. ఎఫిఫనీ అంటే ఎవల్యూషన్ అయింది. కానీ మొట్టమొదటి ప్యాంట్ తయారు చేసిన ఎట్లా తెలుసా, మనిషికి ఎన్ని సందేహాలు. పాత సినిమాలో కాదు, ఇనిషియల్గా ప్యాంట్ కనుక్కున్నప్పుడు ఇది బాడీ కదా, ఈ నడుముకు ప్యాంటు, దీనికి ఇట్లా బెల్ట్ ఉంటుందా, ఇప్పుడు మళ్ళా ఇట్లా ఒక బెల్ట్, ఇట్లా బెల్ట్ ఉండేది, ఎక్కడో సందేహం ఊసిపోతుంది అని. తర్వాత తెలిసింది ఈ స్ట్రైప్స్ అక్కర్లేదు, జస్ట్ బెల్ట్ ఉంటే సరిపోతుంది అని. తర్వాత తెలిసింది ఈ బెల్ట్ కూడా అక్కర్లేదు, గుండీలు ఉంటే సరిపోతుంది అని. తర్వాత తెలిసింది అసలు గుండీ అక్కర్లేదు, నడుముకు సరిపోయినంత ఫిట్ ఉంటే సరిపోతుంది అని. తర్వాత తెలిసింది అసలు ఏం అక్కర్లేదు, నిలబడుతుందని. ఇప్పుడు లో వేస్ట్ అక్కినేని నాగేశ్వరరావు వేసుకున్న ప్యాంట్ ఇప్పుడు ముఖం ఇక్కడ ఉంటుంది కదా, ఆయన ఛాతి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది ప్యాంట్. డౌట్ ఇక్కడి నుంచి ఇట్లా కిందికి వచ్చింది కదా, రాను ఎవల్యూషన్ అంటే నడుము వరకు వచ్చింది, బొడ్డు వరకు వచ్చింది, బొడ్డు దాటింది. ఇప్పుడు తర్వాత రోజుల్లో ఆ సిల్క్ స్మిత అట్లాంటి వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తే అసలు బొడ్డు ఇక్కడ ఉంటుంది అనుకో, ఇక్కడ ఉంటుంది అసలు ఇంపాసిబుల్, అంత గ్యాప్ బొడ్డుకి ఉండి అసలు ఎక్కడుందో కూడా తెలియదు. అది ఇప్పుడు దాన్నే లో వేస్ట్ అని ముద్దు పిలుస్తున్నారు. ఇదంతా ఎవల్యూషన్. ఇంక ఈ లో వేస్ట్ దాటి కిందికి రాదు, ఎవల్యూషన్ ఎండ్ అయిపోయింది. ప్యాంట్ అది కదా అయిపోయింది, ఇక ఎవల్యూషన్ అయిపోయింది. ఇంకా ఎఫిఫనీ ఏమి ఉండవు. అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఎవల్యూషనే. బికినీ ఉంది కదా, ఇప్పటికీ బికినీలు డిజైన్ చేస్తున్నారు. బికినీలు ఏం డిజైన్ చేస్తావురా, ఇంకా ఉన్నది గిత్త బట్ట, స్టిల్ దే ఆర్ డిజైనింగ్ బికినీ. క్లాత్ ఏమిటి, ఇంకా నేను రీసెంట్ సమోసా బికినీ అంట వీడియో చూసిన. ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లుంది కదా, జస్ట్ ఇదొక సమోసా, దిస్ ఇస్ బికినీ. అంటే ఏది కనబడకూడదు అది కనబడకుండా చేసేది బికినీ, అంతే. నువ్వు ఇంత పెద్ద అది వేసుకున్నా కూడా కనబడకూడదు. మళ్ళీ తప్పుగా అనుకోకండి, నేను సబ్జెక్ట్ కోసం చెప్తున్నా. నౌ ఐఎమ్ స్పీకింగ్ లైక్ ఎ డాక్టర్ హియర్.
వదిలేదు తలకాయ నొప్పి. ఎందుకంటే అబ్బాయిలు బిగిన్ వేసుకోరు కదా, అందుకని చెప్పడానికి లేదు. ఎనీవే ఎక్కడున్నాం రా మనం అసలు? ఎవల్యూషన్. సో మళ్ళొకసారి దీన్ని కంక్లూడ్ చేస్తా. ఎపిఫనీ చాలా చిన్న విషయం ఇది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీ జీవితంలో ఎపిఫనీ కలిగిన క్షణాలు గుడ్ మూమెంట్స్ అన్నట్టు. అది కలిగిందా ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఇమాజినేషన్ కలిగిందా రాదు. ఇఫ్ యూ థింక్ అబౌట్ లైఫ్ ఇన్ ఎ గుడ్ వే, యూ ఓన్లీ థింక్. ఎపిఫనీ అనేది వెరీ ప్రాక్టికాలిటీలోకి తోషిస్తుంది. అంటే ఆచరణాత్మకం అనే ఒక అగాధంలోకి నెట్టేస్తుంది ఆలోచన. దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఎపిఫనీ, రెవల్యూషన్, తర్వాత రియలైజేషన్. ఇదేంటి? సడన్ రెవల్యూషన్. ఇందులో 2 విభాగాలు ఉంది. రెవల్యూషన్లో వస్తువు ఉంది, అంటే ఇన్నోవేషన్ ఉంది. రియలైజేషన్లో సెల్ఫ్ ఉంది. ఇది ప్రపంచము, ఇది ప్రకృతి. ఇది సమాజహితము, ఇది వ్యక్తిగతము. ఆత్మజ్ఞానం సమాజహితం కోసం కాదు. నువ్వు బాగున్నావు, నువ్వు బాగుంటే వాళ్ళు అందరూ బాగున్నారు. ఇది అందరూ బాగుండాలని చేసింది ఇది. కానీ ఇది ఎప్పుడు తృప్తినియదు. ఇందులో ఎవల్యూషన్ ఉండదు. ఎవల్యూషన్ స్కోప్ లేదు. రమణ మహర్షి ఎవాల్వ్ గానే లేదు, అట్లే ఉన్నాడు, స్థిరపడ్డది అది. ఇందులో ఎవల్యూషన్ ఉంటుంది. ఏది తీసుకున్నా సరే. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం, ఎవరికైతే ఎపిఫనీ కలిగిందో, ఏ విషయం గురించి ఎపిఫనీ ఉందో అది అంతవరకు భూమి మీద లేదు. భూమి మీద లేదు, దాని సమాచారము లేదు, దాని రెఫరెన్సు లేదు, అంతకుముందు చేసిన వాడు లేరు, అంతకుముందు ఆలోచించిన వారు లేరు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అన్నది రియల్ క్వశ్చన్. దీనికి దివ్య ప్రేరణ అని పేరు. అంటే ఒక హఠాత్ అనుభూతి కలిగి, ఇది అన్ని చోట్ల ఉంది. ఇప్పటికీ ఎపిఫనీ కలుగుతూనే ఉంటుంది ఏదో ఒక మైండ్లో. ఎపిఫనీ కలిగితే తక్షణం ఒక్కటి మేనిఫెస్ట్ అవుతుంది. అదేంటంటే ఇదొక పదం రాసి ఎండ్ చేస్తా, ఆచరణ. వెంబడే నువ్వు ఖచ్చితంగా ఆచరిస్తావు దాన్ని. ఇది కలిగిన ఎపిఫనీ కలిగితే నీ బాడీ, నీ మైండ్ ప్రిపేర్ అయిపోతే నెక్స్ట్ యాక్ట్కి ఇంకా నీకు ఇఫ్ అండ్ బట్స్ డౌట్స్ ఏముండవు. ఇప్పుడు ఉదాహరణకి గ్రహం బెల్లు టెలిఫోన్ కనుక్కున్నప్పుడు ఇదంతా కుదరదు, వేస్ట్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా, కానీ వదిలిపెట్టాడు. ఎందుకంటే అతను లోపల దర్శించండి దాన్ని. దానికి ఎలా మేనిఫెస్ట్ అవుతుందో తెలియదు, ఆ మెటీరియల్స్ లేవు, అందుకే టైం పట్టింది. దానికి దగ్గర డబ్బు లేదు, అలాంటి R&D రీసెర్చ్ చేసే మెటీరియల్ లేదు, ఏమీ లేని కారణంగా ఇట్ టుక్ టైం. అదర్వైజ్ ఇట్ వోంట్ టేక్ టైం. ఎందుకు టైం పడుతుంది? సో ఇప్పుడు చాలామందికి ఇది మేనిఫెస్ట్ కాకపోవచ్చు, కానీ ఇది అందరికీ మేనిఫెస్ట్ అవుతుంది. ఈ విషయంలో దివ్య ప్రేరణ ఆల్వేస్ అవైలబుల్. ఇక్కడ లేకపోవచ్చు, ఎందుకంటే అందరూ వస్తువులు తయారు చేయలేరు. ఎందుకంటే వస్తువు అనేది కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. అందుకని దానికి చదువుకొని ఉండాలి, కొంత సైన్స్ తెలిసి ఉండాలి. తామసాల వేడిస్తాను గొర్రెలు కాసేవాడైతే ఇది కూడా ఎవరికి వాళ్ళకి తెలుస్తుందా, లేదంటే ఎవరైనా చెప్తే? ఆప్షన్ అయితే ఓపెన్ ఉంది. నిన్ను బాధిస్తున్న వాటిని నువ్వు పక్కకు జరిపే ఆప్షన్ నీకు ఎప్పటికి ఉంది కదా. యోగి వేమన సినిమాలో డైలాగ్ ఉంటుంది. యోగి వేమన మొట్టమొదటిసారి అన్న కూతురు చనిపోయిన తర్వాత శ్మశానంలో పుర్రె పట్టుకుని పాట పాడి ఇట్లా కసువులో కూర్చుంటాడు. అప్పుడు అభిరాముడు వస్తాడు. ఏంటయ్యా వేమన గారు ఇట్లా కూర్చున్నారే కసువులు అంటే, ఎవరైనా ఈ కసువులో కలిసిపోవలసిందే కదా అంటాడు. దిమ్మ తిరుగుతుంది అసలు. అట్లా మాట్లాడుతున్నావేంది? మీరే అందరికీ సలహాలు ఇవ్వాల్సిన వీళ్ళు మీరే ఇట్లా పామరత్వంలో పడితే ఎట్లా అంటే, నేను పామరత్వంలో పడ్డం లేదు, మొట్టమొదటిసారి దాని నుంచి మేలుకుంటున్నా. నేను నీకు ఉల్టాగా అనిపిస్తుంది అంతా, నేనేదో కసువులు ఉన్నా అనుకుంటున్నా. మొట్టమొదటిసారి నేను రియాలిటీకి వచ్చిన. ఇంతకాలం ఊహించుకొని ఏదో సుఖం అనుకొని, ఏదో శాంతి అనుకొని, బంధాలు అనుకొని ఏదేదో పరిశాన్ అయిపోయాను నేను. ఇదంతా పుట్టుకుని వస్తే ఎక్కడ పోతే ఎవరిని అసలు? ఒకటే ప్రశ్న అడుగుతాడు,
మీ అన్నగారు చెరసాల్లో ఉంటే విడిపించేది మర్చిపోయి ఇట్లా కూర్చోవడం ఏమంటారు పిరికితనం అంటాడు. అంటే వేమన చెప్తాడు, అందరూ చెరసాల్లో ఉన్నారు, ఇక్కడ ఎవరు ఫ్రీగా లేరు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళే చూసుకోవాలని తెలుస్తుంది నాకు. అంటే మీకు ఇట్లాంటి పిచ్చకుంట్ల వ్యవహారం ఎట్లా వచ్చింది అసలు? అప్పుడు వేమన ఏమంటే ఎవరు రాశారో దైరాగులు నిజంగా చాలా గొప్పగా రాశారు. ఎంత ట్రై చేసినా చావు అనేది నేను మర్చిపోలేకపోతున్నా. అసలు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం అంటే అప్పుడు అభిరామన్ అంటే కొద్ది రోజుల క్రితమే బంగారం తయారు చేస్తే ఇప్పుడు ఆ బంగారం అంతా వచ్చిన తర్వాత దాన్ని వదిలేసిన ఇట్లా కసువులో కూర్చొని సంకనాకపోతే ఎట్లా? అప్పుడు వేమని అడిగే ప్రశ్న దగ్గర కాన్వర్జేషన్ ఎండ్ అయిపోతుంది. ఏమడుగుతాడు, ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిన నా చనిపోయిన అన్న కూతురు వస్తుందా? తద్వారా అది నాకు వ్యర్థం అనిపించింది. సో దేనికోసం నువ్వు ఇవన్నీ జమ చేసుకుంటున్నావు, అది ఉందా లేదా చెక్ చేసుకో. అదే సెల్ఫ్ రియలైజేషన్. అంటే నేను ఇల్లు ఉంటే బాగుంటా, పిల్లలు సెటిల్ అయితే బాగుంటా, సెటిల్ కాకపోతే అందుకని ఇంతే. ఈరోజు ఇదంతా చెప్పాలని ఎఫిఫనీ కలిగింది నాకు. రెండోది, దీనికి ఏ ప్రిపరేషన్ లేదు, దివ్య ప్రేరణ మాత్రం ఖచ్చితంగా ఉంది. మా కాలనీలో ఉండేది అంతే రమ్య.